అండ్ ఆంధ్రప్రదేశ్కి ఇంకో ఫెంటాస్టిక్ గుడ్ న్యూస్ అండి. అపార్ట్ ఫ్రమ్ ద రైల్ కారిడార్స్ అండ్ అపార్ట్ ఫ్రమ్ ది రేర్ ఎర్త్ కారిడార్స్, డేటా సెంటర్స్ మీరు విశాఖపట్నం చూస్తే ఈస్ బికమింగ్ ద డేటా సెంటర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. మీరు లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి అభినందించాలి మనం. ఇండియాలో మొత్తం డేటా సెంటర్స్ ఎంత ఉన్నాయో ఓన్లీ విశాఖపట్నంలో దానికి 5 times వస్తున్నాయండి. రిలయన్స్ ఈ సెట్టింగ్ అప్ డేటా సెంటర్, గూగుల్ ఈ సెట్టింగ్ అప్ డేటా సెంటర్, టీసీఎస్ ఈ సెట్టింగ్ అప్ డేటా సెంటర్, మెటా ఈ సెట్టింగ్ అప్ డేటా సెంటర్, సిఫీ ఈ సెట్టింగ్ అప్ డేటా సెంటర్. వీళ్ళందరికీ కూడా 2047 వరకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చారండి. దే నీడ్ నాట్ పే ఎనీ ఇన్కమ్ ట్యాక్స్ ఫర్ ద నెక్స్ట్ 20 years ఇఫ్ దే రెండరింగ్ క్లౌడ్ సర్వీసెస్ ఫ్రమ్ ఎ డేటా సెంటర్. సో ఇదంతా ఐ థింక్ ద క్రెడిట్ షుడ్ గో టు డెఫినెట్లీ లోకేష్ గారు అండ్ చంద్రబాబు నాయుడు ఫర్ కన్విన్సింగ్ ద ఫైనల్. ఎందుకంటే ఇండియా మొత్తం మీద ఎంత కెపాసిటీ ఉందో ఓన్లీ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ వైజాగ్కే 5 times కెపాసిటీ ఇస్ కమింగ్ అండి. సో దిస్ స్పీచ్ ఇన్ ద బడ్జెట్ వితౌట్ మెన్షనింగ్ ఆంధ్రప్రదేశ్ అండ్ వైజాగ్ ఇట్స్ వెరీ ఆబ్వియస్ అండి. మనకు అర్థం అవుద్ది కాబట్టి తెలుగు ప్రజలు డెఫినెట్గా అభినందించాల్సిన నిర్మలా సీతారామన్ గారిని. దీనివల్ల ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉందండి. సో దేర్ ఈస్ డెఫినెట్లీ ఇన్ ద సెమీ కండక్టర్ ఏరియా, ఇన్ ద డేటా సెంటర్ ఏరియా, in the artificial intelligence area, Andhra Pradesh is going to be a big beneficiary, and 12 lakh crores of capex lo definitely major portion also come for Andhra Pradesh capex andi. Inkoti ante they operationalize next 5 years lo 22 waterways operationalize chestarandi Nirmala Sitharaman garu. So freight costs will reduce, portal మీద కూడా they were reduce. చాలా మీరు చూస్తే ప్రపోజల్స్ కస్టమ్స్కి ముందే మీరు డ్యూటీ కట్టేసి ఉంటే కస్టమ్స్ వచ్చి ఇన్స్పెక్ట్ చేయలేకుండా ఫాస్ట్గా క్లియరెన్స్ ఇచ్చేలా గూడ్స్ కూడా దే హ్యావ్ రిడ్యూస్ ద వెయిటింగ్ టైమ్ ఫర్ షిప్స్. దట్స్ ఎ వెరీ అండ్ ఫర్ కార్గో క్లియరెన్స్. సో కార్గో పోర్ట్స్లో ఫాస్ట్గా ఇవాక్యువేట్ అయిపోతాకి సో మైక్రో లెవెల్కి వెళ్ళారండి ఆవిడ. నాట్ ఓన్లీ దిస్ మెడిసిన్స్లో కూడా క్యాన్సర్ డ్రగ్స్కి ఇది కూడా షీఈస్ ఎగ్జామ్టెడ్ డ్యూటీ. సో ఓవరాల్ వాట్ ఐ కెన్ సే ఈస్ దెర్ ఇస్ ఎ 12 lakh crore క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బూస్ట్ అండి. అండ్ టూరిజం విల్ బి ప్రమోటెడ్ అండి. అలా గేమింగ్, యానిమేషన్, వీటికి 15,000 సెంటర్స్ దే ఆర్ గోయింగ్ టు సెట్ అప్ ఇన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ అండి. మీరు ఇంతకుముందు చెప్పినట్టు డేటా సెంటర్లకు సంబంధించి 2047 వరకు ట్యాక్స్ హాలిడే ప్రకటించడం అనేది ఇప్పుడు వరకు విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్లు కావచ్చు, అలాగే వాటికి ఎలాంటి ఉపశమనం లభిస్తుంది, కొత్తగా మరిన్ని రావడానికి ఎలాంటి అవకాశం ఉంటుందంటారు? ఇంతకంటే ఏముంటుందండి, ఇక్కడ మీరు చూస్తే బోత్ ద సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ప్రపంచంలో అంటే మీరు వినే వాళ్ళకి ఆశ్చర్యంగా ఉండొచ్చు కానీ నో స్టేట్ ఆర్ నో కంట్రీ ఇన్ ద వరల్డ్ ఈస్ ప్రొవైడింగ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రపంచంలో ఏ దేశం ప్రొవైడ్ చేయని ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేస్తారండి. ఎందుకు? ఇండియా ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమీ. నరేష్ గారు, అంటే మరిన్ని డేటా సెంటర్ రావడానికి ఇది ఒక ముందడుగుగా భావించవచ్చు. ఈ 150 మీకు బ్యాక్గ్రౌండ్కి 145 crore పీపుల్ డేటా అండ్ ఎవ్రీబడి ఈజ్ గోయింగ్ టు ఇంటర్నెట్. ఎవ్రీబడి ఈజ్ యూజింగ్ ఇంటర్నెట్ పెనిట్రేషన్ అమంగ్ అవర్ పాపులేషన్ పెరిగిపోయిందండి బాగా. సో ఈ డేటా అంతా యూస్ టు బి స్టోర్డ్ అబ్రాడ్. నౌ ఈ డేటా ఇండియాలో స్టోర్ చేసుకుని అది కూడా వాళ్ళు ఏం చెప్పారు, యూ హ్యావ్ టు సెల్ దీస్ సర్వీసెస్ త్రూ ఇండియన్ రీసెల్లర్. అంత బెనిఫిట్ ఇస్తారండి వాళ్ళకి. సో దిస్ గివింగ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్, స్టేట్ గవర్నమెంట్ గివింగ్ ల్యాండ్ అట్ చీపర్ రేట్, పవర్ చూసారు కదా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దే హ్యావ్ గివెన్ ల్యాండ్ అట్ కన్సెషనల్ ప్రైస్, వాటర్ అట్ కన్సెషనల్ ప్రైస్, అండ్ జిఎస్టీ కూడా రీయింబర్స్మెంట్, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ జిఎస్టీ, స్టేట్ గవర్నమెంట్ ఈస్ గివింగ్ రీయింబర్స్మెంట్ ఆఫ్ జిఎస్టీ. సో ప్లెంటీ ఆఫ్ వాటర్, డీసాలినేషన్ ప్లాంట్స్కి ఇన్సెంటివ్స్, ఇలాంటి ఎన్ని ఇన్సెంటివ్స్ ఇస్తాం వల్ల యూ కెన్ అట్రాక్ట్ ఇంతకంటే చేయగలిగింది ఏం లేదండి. లెట్ మీ పుట్ ఇట్ దిస్ వే, ప్రపంచంలో ఏ కంట్రీ కూడా ఇంతకంటే 100% ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చి, ల్యాండ్ చీప్కి ఇచ్చి, పవర్ చీప్కి ఇచ్చి, రెన్యూబుల్ పవర్ కూడా హైయెస్ట్ రెన్యూబుల్ పవర్ అనంతపూర్లో పెట్టి, అక్కడి నుంచి గ్రీన్ కారిడార్ కూడా విశాఖపట్నంకి వేసి గ్రీన్ కారిడార్ పవర్ తీసుకొచ్చి రెన్యూబుల్ ఎనర్జీస్ అవైలబుల్ at 2 rupees అండి సోలార్ పవర్. సో అదే పవర్ వీళ్ళు కనెక్ట్ చేసుకోమని గ్రీన్ కారిడార్ తీసుకోమని చెప్పి అంత తక్కువ పవర్ ఇచ్చి, ఇక్కడ సీ వాటర్ పెట్టి డీసాలినేషన్ వారు వాటర్ తీసుకోమని, పోలవరం కంప్లీట్ అయిపోయిన వాటర్ తీసుకొచ్చి నౌ ఇన్కమ్ ట్యాక్స్ కూడా 0 చేసేస్తే ఐ థింక్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ న్యూస్. యూ కెన్ హియర్ డబుల్ ది క్యాపిటల్ వర్క్స్ 60,000 crores అవుతున్నాయి. దాని చుట్టూరు రైలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ ఇంకో 60,000 crores అవుతున్నాయి. రైల్వే వర్క్స్ 10,000 crores వర్క్స్ అవుతున్నాయి. ఎయిర్పోర్ట్ ఎక్విజిషన్ కూడా మళ్ళీ దగ్గర అండర్ ఇంకో పెద్ద ప్లేయర్ వస్తాడు. అలాగే there is so much of infrastructure that is happening from loans and private investments in Amaravati which cannot be a part of the budget. So we have to appreciate allocation is very, but మీరు అడిగిన specific question, they will help Andhra Pradesh, but that is very small allocation. But అంతకంటే 30 రాష్ట్రాలు ఉన్నప్పుడు ఒక రాష్ట్రానికి ఎక్కువ చూపిస్తే every state will complain కాబట్టి we have to be comfortable with whatever she has given. దానికంటే ఉన్నాయని యూటిలైజ్ చేసుకుని we can get district hospitals. So I'm talking about the hospitals for women కానీ యూనివర్సిటీ, ఒక ఆయుర్వేదిక్ యూనివర్సిటీ తీసుకొస్తాం కానీ
ఈ ఇప్పుడు గుంటూరు అండ్ అమరావతి విజయవాడ ఆర్ నోన్ ఫర్ ఎడ్యుకేషన్ కదండి. అక్కడ యూనివర్సిటీ క్యాంపస్కి షీ హెస్ అనౌన్స్ ఫండ్స్ తీసుకొచ్చి, అలాగే సిటీ స్మాల్ టౌన్స్కి 5,000 crores ఇచ్చారు కదా, అందులోంచి కూడా ఫండ్స్ తెచ్చుకుని దే కెన్ డెవలప్ లెస్ దెన్ 5 lakhs పాపులేషన్ ఓన్లీ Tier 2, Tier 3 సిటీస్కి దే గివెన్ ఎ స్పెషల్ ఫండ్, అందులోంచి కూడా తెచ్చుకోవచ్చు. సో స్పెసిఫిక్గా పేరు చెప్పక్కర్లేదు కానీ వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో దెర్ ఆర్ సో మెనీ స్కీమ్స్ ఇన్ ద సెంటర్ దట్ యూ కెన్ గెట్ ఫండ్స్ ఇఫ్ యూ ప్రొయాక్టివ్లీ వర్క్ విత్ దెమ్ అండ్ గెట్ దోస్ థింగ్స్. సో ఓవరాల్ ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ స్టేబుల్ థింగ్. ఆంధ్రప్రదేశ్ డెఫినెట్లీ సెమీ కండక్టర్స్లో బెనిఫిట్ అయ్యారు, రేర్ ఎర్త్స్లో బెనిఫిట్ అయ్యారు, దెన్ డేటా సెంటర్స్లో బెనిఫిట్ అయ్యారు. ఏదో టోకెనిజంగా ఒక బర్డ్ వాచింగ్ కానీ మౌంటైన్ ట్రైన్స్ కానీ ఎన్ని టోకెన్ అనుకోండి, బట్ మేజర్గా అగైన్ ఇన్ కోకో, ఇన్ కోకోనట్, ఇన్ క్యాజు స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు దట్ దే ఆర్ గోయింగ్ టు గివ్ ఫండ్స్. సో ఈ బడ్జెట్ అలొకేషన్ అన్ని హౌ టు ఇంప్లిమెంట్ ఇట్ ఆన్ ద గ్రౌండ్ ఒక టాస్క్ ఫోర్స్ పెట్టి సీఎం గారు చేస్తే ఐ థింక్ వీ హ్యావ్ గాట్ మోర్ దెన్ వాట్ ఈస్ రిక్వైర్డ్. ఇట్ ఈస్ ఇంప్లిమెంటేషన్ అండి, ఊరిని తెచ్చుకుంటాం కాకుండా గ్రౌండ్ రియాలిటీలో ఇవన్నీ ఇంప్లిమెంట్ అయ్యి పబ్లిక్ బెనిఫిట్ అయ్యేలా చేస్తే ఐ థింక్ షీ హెస్ డన్ అ వెరీ గుడ్ జాబ్.